న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల కేసులో నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి పట్ల అసభ్యకరంగా వివరించుతున్న కేసులో కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అతను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. జూబ్లీహిల్స్ పోలీసుల పరిధిలోని సైలెంట్ వ్యాలీ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నటుడు ప్రసాద్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మరొక మహిళా నటి పట్ల అభ్యసనంగా ప్రవర్తించాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా కిరణ్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన యువతి ఈ ప్రసాద్ బెహ్రాకు ఎప్పటి నుంచి పరిచయము, అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి, దీనికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ తెలిసాయా? సంధ్య, ఇద్దరు కలిసి కూడా ఒక వెబ్ సిరీస్ లో గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే చనువుగా ఉంటున్న ఆమెతో కూడా ప్రసాద్ కొంత దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన శరీర భాగాలకు సంబంధించి కూడా తప్పుగా మాట్లాడాలంటూ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా నేను ఇంతే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేను పట్టించుకోను, నన్ను బెదిరిస్తున్నావు అంటూ కూడా హేళన చేశాడు. దీంతో తన మానసిక ఒత్తిడికి గురై కూడా జూబ్లీహిల్స్ కేసులో సదరు మహిళా నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. రైట్ కిరణ్.